నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుంది. డిచ్పల్లిలో సిఎంసిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో కౌంటింగ్ సాగనుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన నిఘా నడుమ ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది అధికార యంత్రాంగం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, అవకాశం ఉంది. ఇందుకోసం వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రతలు చేపట్టారని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తగు పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పొచ్చు. భారీ బందోబస్తు ఉన్నటువంటి మా గీతం యూనివర్సిటీ వేదిక అయినటువంటి నేపథ్యంలో తుది ఫలితం వెల్లడైనటువంటి అనంతరం కూడా సంబరాలు కావచ్చు, ర్యాలీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవంటి కూడా అక్కడ సంగారెడ్డి జిల్లా ఎస్పీ కూడా ఇదివరకే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగం అయితే కోరిందని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి, జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి వేలాది సంఖ్యలో పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో పాటు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో తగు చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల నిఘాలలో పూర్తి స్థాయిలో ప్రతి టేబుల్ కు ప్రతి రౌండ్ కు సంబంధించి ప్రతి ఈవెంట్ కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఇందుకోసం తగు జాగ్రత్తలు చేపట్టారని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే పోటీలో నిలిచారని చెప్పొచ్చు. చూడాలి మరి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి, జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరికి ప్రజలు పట్టం కట్టారు, ఎవరికి జైరాబాద్ పార్లమెంట్ స్థానంలో కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎవరిని పార్లమెంట్ కి పంపిస్తారు, ఎవరి ద్వారా తమ గళాన్ని ఢిల్లీ కేంద్రంగా వినిపించబోతున్నారు అనేటటువంటి ఫలితం అనంతరం మనకు తెలిసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్. అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.